దేవాలయాల్లో వీఐపీ కల్చర్కి బ్రేకులు పడే రోజులు సమీపిస్తున్నాయా? ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు కానీ సుప్రీంకోర్టు మాత్రం దేవాలయాల్లో వీఐపీ కల్చర్కి వ్యతిరేకంగా పలు కామెంట్లు చేసింది. ముఖ్యంగా యూపీలోని బాంకే బిహారీ ఆలయంలో దేవుడికి అసలు విశ్రాంతే ఇవ్వడం లేదని, దేవాలయ తలుపులు మూసే సమయం తర్వాత కూడా ప్రముఖులకు దర్శనాలు కల్పిస్తున్నారని, ఇది దైవ దోపిడీ లాంటిదేనని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. బాంకే బిహారీ ఆలయంలో ధనవంతులకు ప్రత్యేక పూజలు అనుమతించడం ద్వారా దేవుడి విశ్రాంతి సమయాన్ని భంగపరుస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీన్నే బృందావనంగా అందరూ పిలుస్తారు. ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేసిన తర్వాత కూడా దేవుడికి ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఇవ్వకుండా భారీ మొత్తాలు చెల్లించిన దంపతులకు ప్రత్యేక పూజలు చేయించడం దేవుణ్ణి దోచుకోవడమే అని వ్యాఖ్యానించింది. సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేసిన తర్వాత దేవునికి ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి ఇవ్వరు. దేవుణ్ణి ఎంతో దోపిడీ చేస్తారు. భారీ మొత్తాలు చెల్లించగలిగే ధనవంతులకు ప్రత్యేక పూజలు అనుమతిస్తారని సిజేఐ నోటీసులు జారీ చేస్తూ పేర్కొనడం దేశంలోని ఆలయాల్లో నెలకొన్న పరిస్థితులపైనే చర్చించుకునేలా చేస్తోంది. ఇక కేసు విషయానికొస్తే బాంకే బిహారీ ఆలయంలో దర్శన సమయాల మార్పు, కొన్ని మతపరమైన ఆచారాలు నిలిపివేయడంపై ఆలయ మేనేజ్మెంట్ కమిటీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. పిటిషనర్లు గోస్వామి సమాజం నుంచి వచ్చిన వారు కావడం విశేషం. దేవుడి దర్శన సమయాలు పవిత్ర సాంప్రదాయాలు అని వాటిని అడ్మినిస్ట్రేటివ్ మార్పులతో భంగపరచకూడదని పిటిషనర్లు వాదించారు. వారు చాలా కాలంగా ఆలయంలో తీసుకురావాల్సిన మార్పుల కోసం పోరాడుతున్నారు. మధ్యాహ్న సమయాలు దేవుని విశ్రాంతి సమయంలో ముడివడి ఉన్నాయని పిటిషనర్ల తరఫు లాయర్లు కోర్టుకు చెప్పారు. ఇక ఆలయాన్ని పర్యవేక్షించే హై పవర్డ్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీని సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బాంకే బిహారీ ఆలయంలో ప్రభుత్వం ఇలా వీఐపీ కల్చర్ని ప్రోత్సహిస్తూ ఉండడంపై సుప్రీంకోర్టు యూపీ సర్కార్కి మధురా జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. కేసును వచ్చే జనవరి మొదటి వారంలో మరోసారి విచారణకి లిస్ట్ చేసింది. సుప్రీంకోర్టు విచారిస్తున్న ఈ కేసు వల్ల ఆలయ సాంప్రదాయాలు, భక్తుల సౌకర్యాలు, పరిపాలనా నియంత్రణ మధ్య సమతుల్యతపై కీలక చర్చను రేకెత్తేస్తోంది. ధనవంతులకు ప్రాధాన్యత ఇవ్వడం మతపరమైన సమానత్వాన్ని భంగపరుస్తోందనే అభిప్రాయాలను కోర్టు వ్యక్తం చేస్తూ ఉండడం అసలైన సామాన్య భక్తులకు ఊరటనిస్తోంది. ఈ క్రమంలో ఒకవేళ సుప్రీంకోర్టు గనక బాంకే బిహారీ ఆలయం విషయంలో వీఐపీ కల్చర్కి వ్యతిరేకంగా తీర్పిస్తే అది తదుపరి దశలో దేశంలోని ఇతర ఆలయాల్లో కూడా అమలు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తే అవకాశాలు లేకపోలేదు.